కొంత సమయం మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్లీజ్ మనందరం కూడా మన మనస్సు దేవుని వాక్యం మీద కొంత సమయం మన కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద ఉండేలాగిన మనం చూసుకుందాం. దయచేసి లోపలికి బయటికి దయచేసి మీరు తిరగొద్దండి. ఒక గంట సమయం మీరందరూ జాగ్రత్తగా దేవుని సందేశాన్ని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒక గంట ఏదైనా అత్యవసరమైతే తప్ప దయచేసి మీరు లెగవకుండా ఉండటకు సహాయం చేయాలి, మీరు హెల్ప్ చేయాలి. మీరు లెగిసినప్పుడు ఏమవుద్దంటే పక్కన వాళ్ళకు కూడా అభ్యంతరకరంగా ఉంటుంది అది కనుక ఇది మీరు గమనించండి. చిన్నపిల్లలు కూడా దయచేసి వాక్యం అయ్యే వరకు మీరు లేవకుండా మీరున్న స్థలంలోనే కూర్చోండి. ఒకసారి సెల్ ఫోన్స్ ఏమన్నా ఆన్లో ఉంటే వాటిని సైలెంట్ మోడ్లోనో ఫ్లైట్ మోడ్లోనో పెట్టేసేయండి. దయచేసి ఫోన్ వచ్చిందని బయటికి పరిగెత్తొద్దు, అది అస్సలు క్రమం కాదు దేవుని సన్నిధిలో కూర్చున్న మనకి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభునామంలో మొదట నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. దయచేసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మీరు ఒకసారి తీస్తే దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ సమయంలో మనము చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేయండి. దయచేసి మీరు తీసి చూపించండి. దయచేసి చదవటానికి లేదా ఆ రెఫరెన్సులు తీసి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనాన్ని చదువుదాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఆ దేవుడై ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఉండుటకు 2023 సంవత్సరాల క్రితం ఆయన ఒక మానవ రూపాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీద కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి యేసు ప్రభు ఆయన దిగిరావటాన్ని మనం గమనిస్తాం. ఒక మాట నేను ఇలా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యోబు తన మాటల్లో ఇలా మాట్లాడతాడండి. దయచేసి ఆ మాట యోబు గ్రంథం మీరు తీస్తే యోబు గ్రంథంలో రాయబడిన మాట కరెక్ట్గా నాకు రెఫరెన్సు, స్త్రీకి పుట్టినవాడు ఎలా పరిశుద్ధుడు కాగలడు అనే మాట ఉంటుంది. దయచేసి చిన్న మాట, ఎన్నో వచనమండి అది? యోబు గ్రంథం 25వ అధ్యాయం రైట్ 4వ వచనంలో ఆ మాట చూడండి ఒకసారి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యోబు గ్రంథం 25:4లో స్త్రీకి పుట్టినవాడు ఎలా పరిశుద్ధుడు కాగలడు? ఇప్పుడు యేసుక్రీస్తు జన్మ 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడండి ఆయన?
అంటే ఎవరికి పుట్టాడు అంటే స్త్రీకి పుట్టిన ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాడు. యోబిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, యోబిస్తున్న దేవుడు యోబుతో మాట్లాడుతున్న మాట కావచ్చు, అక్కడ అద్భుతమైన మాట, స్త్రీకి పుట్టిన ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం ఇలా బోధిస్తాం, యేసుక్రీస్తు జన్మలో ఏమీ లేదు, యేసుక్రీస్తు పుట్టుకలో పాపము లేదని బోధిస్తాం. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడో తెలుసా, స్త్రీకి పుట్టినవాడు ఎలా శుద్ధుడు కాగలడు? ఇక్కడికి ఒక విషయం తెలుసా, మరలా ఈ వచనాన్ని ఇలాగే పెట్టుకొని మీరు గలతీయులకు రాసిన పత్రికలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అక్కడ పౌలు గారు. ఈ మాట యొక్క వివరణ అక్కడ ఉంటుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మీరు ఒకసారి తీస్తే, దయచేసి ప్లీజ్ అందరూ, అపోస్తుడైన పౌలు గలేషియన్స్ చాప్టర్ 3, గలతీయులకు రాసిన పత్రిక లేదు 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతారా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి, ఆయన ఎవరి యందు పుట్టాడండి? ఇక్కడ ఏమంటున్నాడు? మరలా యోబు గ్రంథంలో చదివిన మాట ఒకసారి మీరు చదవండి ప్లీజ్, బైబిల్ ఉంటే ఒకసారి 25:4 ఒకసారి చూడండి. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఎలా పుట్టాడంట? స్త్రీ యందు పుట్టాడంట. మీకు ఒక విషయం తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు స్త్రీకి పుట్ల, యేసుక్రీస్తు ప్రభు స్త్రీ యందు పుట్టాడు. స్త్రీకి పుట్టడం వేరు, స్త్రీ యందు పుట్టడం వేరు. స్త్రీకి పుట్టడం అంటే మరొక పురుషుని కలయిక ఉంటుంది. స్త్రీ యందు పుట్టడం అంటే పురుషుని ప్రమేయము లేకుండా పుట్టిన జన్మ ఎవరిదో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు జన్మ. అందుకే ఆయన యొక్క జన్మలో, ఆయన యొక్క రావటంలో ఎటువంటి పాపము, ఎటువంటి దోషము ఆయన జన్మలో లేదు. నిజంగా ఆయన జన్మలో ఎటువంటి పాపం లేదు. నేను మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు స్త్రీకి పుట్ల, చెప్పండి, స్త్రీ యందు పుట్టాడు కనుక అందుకే ఆయన జన్మలో ఏమీ లేదో తెలుసా? ఆయన జన్మలో పాపము లేదు. జాగ్రత్త. ఈయన 2023 సంవత్సరాల క్రితం నిజంగా కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన దిగి రావాలని తలంచాడు ఆయన. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే, ఆదియందు వాక్యమై ఉన్న క్రీస్తు మనుష్య శరీరము ధరించి దివి నుండి భూమికి వచ్చుటలో గల ఎన్నో గాఢమైన సత్యాలు, కారణాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీద ధరణి, ఆ యొక్క దివి నుండి ధరణికి రావటంలో ఉన్న కొన్ని ముఖ్య ఉద్దేశాలు, ఒక 5-6 మాటలు ఈరోజు నా సందేశంలో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. పరము నుండి భూమికి యేసుక్రీస్తు వచ్చుటలో గల ముఖ్య ఉద్దేశం. కనుక ఆయన పరలోకము నుంచి, నిజంగా పరలోకములో ఆయన స్థితి ఏంటో మీకు తెలుసా? పరలోకములో యేసుక్రీస్తు యొక్క స్థితి ఏంటో మీకు తెలుసా? ఏంటండి ఆయన స్థితి పరలోకములో? యెషయా ఆయన్ని దర్శనములో చూసేటప్పుడు నిజంగా ప్రభు ఎలా ఉన్నాడు? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన చుట్టూ దేవదూతలు చేరి, ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలు కలిగి ఉండి, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్లను, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. నిజంగా ఆ మహిమలో ఆయన పరవశిస్తుంటే
24 పెద్దలంట వారికున్న కిరీటాలను తీసంట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వారికున్న కిరీటాలను తీసంట ఆయన పాదాల మీద పడేశారంట. నిజంగా ఆయన పాదక్రాంతం అయిపోయారు. ఎంతమంది అండి? 24 పెద్దలు. ఆ బిగ్ వర్షిప్, పెద్ద ఆరాధన అది. నేను అనుకుంటున్నాను, మహామహిమలో ఉన్న దేవుడు, మహిమాన్వితమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇంకో విషయం తెలుసా, నేను అనుకుంటున్నాను అక్కడ దేవదూతలండి ఆయన ముఖాన్ని చూడలేకపోయారండి. అందుకే వాళ్ళు ఏం చేశారు? రెక్కలతో కప్పారు. ఆయన కప్పుకున్నారు. అంటే అసలు పరిశుద్ధ దూతలే ఆయన పరిశుద్ధతను చూడలేకపోయారండి. పరిశుద్ధ దూతలే క్రీస్తు యొక్క ఆ దేవుని యొక్క తేజస్సును, ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను చూడటం దేవదూతలకే చేతకాల. ఇంత మహిమాన్వితుడు, ఇంత మహిమ గల దేవుడు ఈ రోజున ఈ మానవ జాతిని ప్రేమించి ఆయన ఒక నరుడుగా ఈ భూమి మీద జన్మించటానికి ఇష్టపడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన దానికంటే విలువైనది. నేను భూమి మీదకి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇది చాలా 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 గొప్ప సంగతి. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించటం అది మహోన్నతమైన స్థితి. నేను మొన్న ఒకసారి చెప్పాను, జేమ్స్ బి ఎర్విన్ రెండోసారి ఆయన అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. రెండోసారి ఆయన అంతరిక్షంలోకి అడుగుపెట్టడం కాదు, జేమ్స్ బి ఎర్విన్ ఏకంగా అక్కడ కారుని తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు తెలుసా? అంతరిక్షంలో డ్రైవ్ చేశాడు. చంద్రమండలం మీద కారుని తిప్పాడండి జేమ్స్ బి ఎర్విన్ 1964వ సంవత్సరంలో. కనుక ఆయన అక్కడికి తీసుకెళ్ళి కారు నడిపితే అక్కడి నుంచి చంద్రమండలం మీద నుంచి భూమి మీద కిందకు వచ్చిన తర్వాత అమెరికా మీడియా వాళ్ళంతా ఆయన నుంచోబెట్టి ఇంటర్వ్యూ చేశారంట. మొదట ఆయనేమో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టాడు, నువ్వు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కంటే కూడా చాలా గొప్పవాడు, ఎందుకంటే ఏకంగా కారుని అక్కడికి తీసుకెళ్ళి నువ్వేం చేసావు? డ్రైవ్ చేసావని అమెరికా మీడియా వాళ్ళందరూ జేమ్స్ బి ఎర్విన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్తున్నాడంట, నా గొప్పతనం ఏముందయ్యా, మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టడం ఏముంది, ఈ మహామహిమను సృష్టించిన దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడం దీనికంటే గొప్ప సంగతి అన్నాడంట ఆయన. హల్లెలూయా. కనుక ఒక మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టడం విశేషం కాదు, కానీ ఈ మహోన్నతమైన సృష్టిని చేసిన ఈ దేవుడు మనిషి అయిపోయి ఆయన భూమి మీద అడుగు పెట్టడం అనేది దీనికంటే బిగ్ హిస్టరీ అన్నాడంట ఆయన. నిజంగా ఎంత దేవుణ్ణి మహిమపరిచాడండి. అనంతుడైన దేవుడు, ఆ అనంత జ్ఞానం కలిగిన దేవుడు, నిజంగా సర్వ సృష్టి కలిగిన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు ఒక మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదగా రావటం అంటే అంత తేలికైన వ్యవహారం అని మీరు అనుకుంటున్నారా? బట్ నేను అనుకోవట్లా. ఫిలిప్పీ పత్రికలో పౌలు వర్ణిస్తాడు, తీయొద్దులేండి, అక్కడ ఏమని వర్ణిస్తాడు తెలుసా? దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే ఏం చేశాడంట? రిక్తునిగా చేసి శిలువ మరణము పొందునంతగా తన్ను తాను దేవునికి విధేయత చూపిన వాడుగా నిజంగా అతడు కొనియాడబడ్డాడు. ప్లీజ్ ఈ సమయంలో నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు జన్మ మహోన్నతమైనది, మహోన్నతమైనది. ఈ రోజున బాధాకరమైన విషయాలు. ఈ రోజున క్రిస్మస్ని ఏం చేశారంటే 3 పార్ట్లుగా విభజించారండి. ఈ రోజున క్రిస్మస్ని, ఈ రోజున క్రైస్ట్మస్ అంటే క్రీస్తు ఆరాధన తప్ప క్రిస్మస్లు అన్నీ ఉంటున్నాయి ఈ రోజున. అంటే క్రీస్తుని ఆరాధించడానికి టైం ఉండదు, కాసేపు ఒక అరగంట సేపు వాక్యం వినటానికి కూడా ఏముండదు, ఆ రోజు ఉండదు టైం. ఆ రోజు ఎప్పుడో రానోళ్ళు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి స్పష్టమైన వాక్యం అందించడానికి టయాలు ఉండవు. నేను చాలా స్థలాల్లో చూస్తుంటాను, అక్కడక్కడికి పిలుస్తూ ఉంటారు. పోయినప్పుడు అన్న 15 నిమిషాల వాక్యం ముగియండి అంటారు. 15 నిమిషాలు అసలు ఏం చెప్పాలా? 10 నిమిషాలు అసలు ఏం చెప్పాలా? మొన్నొకసారికి వెళ్ళా నేను, వెళ్తే నిజంగా అన్న గంట సేపు వాళ్ళు హిందువులు వస్తారన్న, స్వచ్ఛమైన స్వార్ చెప్పాలని అన్నారు. ఖచ్చితంగా అయ్యా అట్లాగెళ్దాం అన్న. ఆడికి వెళ్ళిన తర్వాత అన్న
ఏమొద్దు కానీ లాస్ట్లో ఒక 5 నిమిషాలు చెప్పన్నా, వీళ్ళు నన్ను బరాయించట్లేరు అన్న, వీళ్ళంతా నా వల్ల కావట్లే అంటే. క్రిస్టమస్లో క్రీస్తుకు ఆరాధన, అసలు వర్షిప్ అనేది మిస్ అయిపోతున్నాం. ఇది చాలా. ఈ క్రిస్మస్ని ఏం చేశారంటే ఈ రోజున 3 రకాలుగా చేశారండి. ఈ రోజున ఈ క్రిస్మస్ను లౌకికం చేశారండి. ఆత్మీయతను ఏం చేశారో తెలుసా, లోక సంబంధమైన దానిగా చిత్రీకరించారు ఈ రోజున. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు ఈ శాంటా క్లాస్ అని మీకు తెలుసు కదా, శాంటా క్లాస్, తర్వాత ఈ క్రిస్మస్ తాతలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? బైబుల్ దీనికి ఎంత బేసిక్ ఉంది మనం చేసేదానికి, ఎంతవరకు దీన్ని ఆమోదిస్తుంది. కనుక నువ్వు చెప్పేది మనుషులు ఆమోదించవచ్చు, కానీ దేవుని సన్నిధి మనం చేసి ఆమోదించాలి కదా. మధ్యకాలంలో నేను చూస్తున్నాను, శాంటా క్లాస్ అంట గే మ్యారేజెస్ అంట దేశంలో. ఎంత బాధ అనిపించిందో నాకు, గే మ్యారేజ్ అనగానే బాధ అనిపించింది. తర్వాత ఈ శాంటా క్లాస్ అంట ఒకరొకరు ముద్దు పెట్టుకోవటం. అసలు ఎంత లౌకికమైపోయిందో తెలుసు. అసలు ఆత్మీయత కనబడని పరిస్థితులు ఈ రోజున. రెండవది ఏంటో తెలుసా, ఒకటేమో ఈ క్రిస్మస్ ట్రీ లైటింగ్, వీటికిచ్చే ప్రాధాన్యత, డెకరేషన్ అంతా ఇదే కదండి. అసలు లౌకికం. క్రిస్మస్ని లోక సంబంధమైన ఆచార పండుగగా చేసి సెలబ్రేషన్ చేస్తున్నారు చాలామంది. దేవుడు దాన్ని ఎంత మాత్రం అంగీకరించు. నెంబర్ 2, ఈ క్రిస్మస్ని రెండవది ఎలా చేశారో తెలుసా, దీన్ని గొప్ప వ్యాపారంగా చేశారు. దేన్ని? ఈ రోజున ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పుడూ జరగని అంత వ్యాపారం క్రిస్మస్ మాసంలో జరిగే, డిసెంబర్ మాసంలో జరిగే అంత వ్యాపారం. ఏ సెట్నైనా కదిలించండి, ఏ మారువాడినైనా కదిలించండి, ఏ షాపింగ్ మాల్స్లో కదిలించండి, వాళ్ళ క్రిస్మస్ మాసంలో అయినంత సేల్స్ ఎప్పుడైనా అవుతాయండి? రెండవది, దీని పేరిట ఎంత వ్యాపారం జరుగుతుంది ఈ రోజున. స్టార్స్ పెద్ద వ్యాపారం, లైట్స్ పెద్ద వ్యాపారం, ఇంక అట్లా చూసుకుంటే ఎన్ని రకాలైన వ్యాపారాలు ఈ రోజున వచ్చేసినాయో. సో సాడ్. ఒకప్పుడు అండి, ఈ సంవత్సరం అనుకుంటా బహుశా, నాకు తెలిసి ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో నేను చూశాను, దుబాయ్ దేశంలో కూడా పబ్లిక్గా ఈ క్రిస్మస్ ట్రీలు అమ్ముతున్నారు. ఒకప్పుడు లేదు అసలు అది. ఒకప్పుడు దుబాయ్ దేశంలో అట్లా పబ్లిక్గా అమ్మటానికి లేదు. కానీ ఈ రోజున వ్యాపారం ప్రతి స్థలం, ప్రతి రంగంలోనికి వెళ్ళిపోతుంది ఈ రోజున. ఎక్కడ చూసినా. సో సాడ్, చాలా బాధాకరం. మూడవది ఏంటో తెలుసా, ఒకటి క్రిస్మస్ లౌకిక సంబంధమైంది, క్రిస్మస్ వ్యాపార దృక్పథంతో మారిపోయింది. మూడవది క్రిస్మస్ సెంటిమెంటలేషన్గా మారిపోయింది ఈ రోజున. చాలామంది క్రైస్తవులు, మీకు తెలుసు లేదు, పొద్దున లైవ్ వస్తుంటే ఏదో రాత్రి అనుకుంటా లైవ్ వస్తుంటే చూశాను. ఆ పాట పాడతాము, తెగ ఏడుస్తుంది. జోలిలో పిల్లోడిని వేసుకొని బొమ్మ ఒకటి పెట్టి అది వెనక్కి ముందుకు ఊపుతూ తెగ ఏడ్చేస్తుందండి. అసలు అయ్యా కనీసం ఏమీ లేదయ్యా, అసలు తెగ ఏడుస్తుంది. అసలు ఎక్కడున్నాం అసలు మనం? అసలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అయిన ఒక సాంగ్ ఉంది, మీకు తెలుసా? గత 2-3 సంవత్సరాల నుంచి బాగా అవుతుంది అనుకుంటాలేండి సాంగ్. ఏంటి ఆ పాట? సంబరమే. పశువుల పాకలో బెత్లెహేములో సందడి, పశువుల పాకలో. హలో, మేము ఇట్లా చెప్తాను. ఆ పాట మీరు విన్నారు అసలు జాగ్రత్తగా? పశువుల పాకలో ఏంటి, బెత్లెహేములో ఏంటి? నిజంగా యేసు ప్రభు పుట్టిన ఫస్ట్ క్రిస్మస్ రోజున నిజంగా సందడి ఉందా ఆ పశువుల పాకలో? లిటరల్గా మీరు చూడండి.
నిజంగా ఒక పెళ్లి కాని ఒక యవనస్తురాలు గర్భవతి అయితే కనీసం నిండు శూలాలతో ఉన్న ఆమెకి హెల్ప్ చేయడానికి ఒక సిస్టర్ కూడా పక్కన లేదు. ఎంత వేదన అది. మనకు అనుగుణంగా మారిపోతాయి ఈ రోజున సాంగ్స్ కూడా. దాంట్లో వాక్యం ఎంత ఉంది, ఎంత సత్యం ఉంది మనం పాడే కీర్తనలు అనేది ఈ రోజున గ్రహింపు లేని దాఖలాలు. అసలు బెత్లెహేములో సందడి ఉందా? మొదటి క్రిస్మస్లో బెత్లెహేములో సందడి ఉందా? 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేయండి? జాగ్రత్త. మీరు ఏం పాడుతున్నారో, మీరు ఏమి ఆరాధిస్తున్నారో క్రిస్మస్ దినాన, క్రిస్మస్ పేరిట జాగ్రత్త. కనుక ఈరోజు క్రిస్మస్ అనేది లౌకికంగా మారిపోయింది, వ్యాపారంగా మారిపోయింది. క్రిస్మస్ అనేది సెంటిమెంటలైజేషన్గా మారిపోయింది ఈ రోజున. ఆయన ఏదో ఒక చిన్న పసి బుల్లోడ్లాగా నువ్వు పోయి ఉయ్యాలోపటం ఏంటండి ఆయన? నేను నిన్న చెప్పాను కదా, జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన శిశువుగా, లిటరల్గా ఆయన శిశువుగానే ఉన్నాడు. కానీ జ్ఞానులు ఆయన శిశువుగా చూసారా? నిజంగానే శిశువు జ్ఞానులు ఆయన దర్శించినప్పుడు. కానీ ఆయన ఎదురు సాగిలపడ్డారంటే ఆయన్ని సార్వభౌమ అధికారం గల దేవుడుగా చూశారు జ్ఞానులు. ఈ రోజున మనం అలా చూడాలా క్రిస్మస్ దినాన ప్రభువుని. నేను ఆలస్యం చేయకుండా ప్రయాణం చేస్తాను. ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు మనుష్యుణ్ణి చేసేటప్పుడు, మానవుణ్ణి నిర్మించేటప్పుడు జాగ్రత్తగా వినండి, తన పోలికలో తన స్వరూపములో దేవుడు చేశాడు. అయితే మానవుడు ఏం చేశాడో తెలుసా? పాపము చేసి దేవుడిచ్చిన పోలికను, స్వరూపాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అయితే ఆ స్వరూపాన్ని మరలా ఇవ్వడానికే మొదటి క్రిస్మస్ అనేది పుట్టిందండి. పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న పోలికను మరలా ఈ మనిషికి ఇవ్వటం కొరకే దేవుడు మానవుడు అవ్వాల్సి వచ్చింది ఈ భూమి మీదకి. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు మరవద్దని నేను దయచేసి చెప్తున్నాను. నేను ఒక 5-6 సంగతులు నాకున్న సమయంలోనే నేను మీకు చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. రండి, లూకా సువార్త 2వ అధ్యాయం. నా మనసంతా సువార్త మీదే ఉంది, మీరు నన్ను కొంచెం అర్థం చేసుకోవాలని. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని, గొల్లల కాడికి వచ్చిన ఒక శుభ సమాచారం. జాగ్రత్తగా చూడండి. అయితే ఆ దూత, అందరూ చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎందుకు అక్కడికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు తెలుసా? ఆ వార్త ఏ వార్త అంటమ్మా? అది ఏ వార్త? అందరు చెప్పండి, ఏ వార్త అమ్మ అది? మహా సంతోషకరమైన, నాకెళ్ళి చూడాలి అందరూ, ఏంటంటది? మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషం. దేవుడు మానవుడిగా జన్మించటం, ఈ సమాచారం అనేదే నిజంగా చెప్పాలంటే మానవుని జీవితానికి మహా సంతోషం. ఈ వర్తమానం ఒక సంతోషం, ఈ వర్తమానమే ఒక సంతోషం. ఈ వర్తమానాన్ని ఎవరైతే తమ గుండెల్లోనికి చేర్చుకుంటారో వాళ్ళకి నిజమైన సంతోషం. యేసయ్య ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే మానవ జీవితానికి ఆయన సంతోషం ఇవ్వటానికి జన్మించాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా ఫ్యామిలీస్లో, కుటుంబాలలో లేనిదేంటో తెలుసా? చెప్పండి అమ్మా. సంతోషం లేదు. క్రిస్మస్ అనగా సంతోషం, ఆనందం, చెప్పనశక్యమైన మహిమాయుక్తమునైన ఆనందం అంటాడు పేతుడైతే.
నిరాశ నిస్పృహలతో నిండి ఉన్న మానవునికి సంతోషమిచ్చుటకు లోకరక్షకుడు జన్మించాడు. నిరాశ నిస్పృహలతో నిండిన మానవునికి సంతోషం ఇవ్వటానికి లోకరక్షకుడు జన్మించాడు. బాహ్య సంతోషము, ఆంతరంగిక ఆనందము, లోకం ఇవ్వని నిత్యానందం ఇచ్చుటకు యేసు ఈ లోకానికి దిగి వచ్చాడండి. యేసు ప్రభు మనిషిలో ఉన్న పాపం ఏం చేసిందంటే మనిషిని సంతోషం నుండి దూరం చేసిందండి. పాపము చేసే మానవుడు, పాపములో పుట్టిన మానవుడు, పాపములో జీవించే మానవుడు సంతోషంగా బ్రతకగలడా బ్రదర్? సంతోషంగా ఉండగలడా? సంతోషం అనేది మనిషికి ఉన్నదా? అయితే ఈ సంతోషాన్ని నీకు ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. నిజంగా మీరు ఇదే రోజు సినిమాకు పోండి, 2.5 గంటలు అక్కడ గడపండి, అది చూసినంతసేపే, తర్వాత జీవితం మామూలుగానే ఉంటుంది. మీరు మందు తాగండి, అది తాగిన తర్వాత నిశా దిగే వరకే ఆ సంతోషం. ఒకవేళ రిలేషన్లో మీరు ఉండండి, ఆ పాపం చేసినంతసేపే ఆ సుఖం. ఇంకో మాట చెప్తున్నాను, మీరు ఏదైనా ఒక సిగరెట్ బీడీ తాగండి, కొద్ది క్షణాలే అది ఉండేది, తర్వాత మామూలే. లాస్ట్ ఇయర్ అనుకుంటా అమితాబ్ బచ్చన్ని, హిందీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ని ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని, ఒక నేషనల్ ఛానల్ వాళ్ళు. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అమితాబ్ బచ్చన్ని మాట్లాడుతూ, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు ఏమీ కొదువ లేదు, నీ జీవితం యువర్ హ్యాపీ అని ఆయన మాట్లాడుతుంటే ఆయన అన్న మాట ఏంటిదా, ఇట్స్ మై లైఫ్ నాట్ హ్యాపీ అని మాట్లాడుతున్నాడు. నా జీవితంలో నిజమైన సంతోషం ఏంటంటే డబ్బులు చాలా ఉన్నాయి అన్నాడు ఆ మీడియా ఆయన. డబ్బులు ఉన్నాయి, నా జీవితంలో ఏమి లేదు సంతోషం. సుఖం ఉంది కానీ సంతోషం లేదు. ఆస్తులు ఉన్నాయి, సంతోషం లేదు. అందం ఉంది, కోరుకున్న వాళ్ళు నా కాడికి వస్తారు కానీ సంతోషం లేడు. కానీ సంతోషం ఒక వ్యక్తికి ఎలా వచ్చిందండి? ఈ సువర్తమానాన్ని ఎవరైతే గుండెల్లోకి చేర్చుకుంటారో వారికి సంతోషం వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈరోజు ఆరాధనకు వచ్చిన ఓ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నిజంగా చెప్పు, నీ జీవితంలో సంతోషం ఉందా? నీ ఫ్యామిలీలో సంతోషం ఉందా? పాపము మనిషిలో ఉన్న సంతోషాన్ని తీసేసిద్దండి. అయితే ఆ పాపాన్ని తీసివేసి సంతోషం ఇవ్వటానికి యేసు ప్రభు నీలో ఉదయించాడండి. ఈ క్రిస్మస్ దినాన ప్లీజ్ మీరు యేసు ప్రభుని మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఆయన మీకేమిస్తాడు తెలుసా? సంతోషం ఇస్తాడు. తీయొద్దులేండి, రిఫరెన్సులు రాసుకుంటే రాసుకోండి. 1 దినవృత్తాంతాలు 16:27, 119వ కీర్తన 119వ కీర్తన 24వ చరణాలు ఇలా ఉంటుంది. దేవుని దగ్గర సంతోషం ఉంది, దేవుని ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇచ్చిద్ది అంటాడు. దేవుని దగ్గర సంతోషం ఉంది, దేవుని ధర్మశాస్త్రం నాకేమిచ్చిద్దంట? సంతోషం ఇచ్చిద్ది. ఈ రోజున చాలాసార్లు అక్క నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని మీరు చదవండి. మూడౌట్గా ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని మీరు చదవండి. ఇది నీతో మాట్లాడిద్ది. ఈ పుస్తకం, ఈ గ్రంథము మాట్లాడేది. ఈ గ్రంథంలో నుంచి ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో వారు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఈ వాక్యమే దేవుడు కనుక, ఈ వాక్యమే యేసు ప్రభువు కనుక మీరు ప్రార్థన చేయండి, మీ జీవితానికి సంతోషం వస్తుంది. అమ్మా, సంతోషము లేక నెమ్మది లేక కొట్టబడుతున్న ఓ సహోదరుడా, సహోదరి, ఈ క్రిస్మస్ దినాన దేవుడు నీకు సంతోషం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన సంతోషాన్ని మానవ జాతికి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. ఇట్స్ ఏ సెకండ్ వన్. లూకాస్ వార్త 4వ అధ్యాయం. లూకాస్ వార్త
4వ అధ్యాయం 18-19 వచనాలను చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్లీజ్ ఆ మాట చూడండి. చెరలో ఉన్న వారిని, విన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను ఏం చేశాడు? తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ దీంట్లో నుంచి నేను ఒక్క మాట తీసుకున్నాను. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే చెరలోనున్న వారిని విడుదల చేయటానికి ఆయన జన్మించాడు ఈ లోకాన. చెరలో ఉన్న మనిషిని, చెరలో ఉన్న మానవుణ్ణి రక్షించటానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన జన్మించాడు. మీకు విషయం తెలుసా? చెరలో ఉన్న వాడిని విడిపించాలంటే వాని కొరకు క్రైమ్ చెల్లించాలా, వెల చెల్లించాలా. మీకు తెలుసా? జైల్లో పెట్టారనుకో, మన బండి తీసుకెళ్ళి ఆడ పెట్టారనుకో, వాళ్ళు కేసు ఫైల్ చేశారనుకో, బండి విడిపించాలంటే మనం ఏం చేయాలా? ఎస్ఐ గారికి ఏం చేయాలా? చలానా కట్టాలా. ఈ రోజున మనిషిని ఏం చేసింది తెలుసా? పాపము మనిషిని బంధించేసింది, అపరాధం మనిషిని బంధించేసింది. ఈ రోజున చాలామంది చాలా రకాలైన దురలవాట్ల ద్వారా మానవుడు బంధించబడ్డాడు. కొంతమంది తాగుడనే అలవాటు ద్వారా బంధించబడ్డాడు, కొంతమంది వ్యభిచారం, జారత్వం అనే పాపం ద్వారా బంధించబడ్డారు, కొంతమంది అశ్లీల చిత్రాలు ఈ కళ్ళతో చూచే పాపము ద్వారా బంధించబడ్డారు, కొంతమంది ఏమో సినిమాలని దాని ద్వారా బంధించబడ్డారు, కొంతమంది ఏమో రకరకాలైన పోకడులు, రకరకాలైన అలవాట్లు, డ్రగ్స్ కొంతమంది బంధించబడ్డారు. నేను ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు ఎటువంటి పాపానికి నువ్వు బంధించబడినా నీ బంధకాలను విడిపించి నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందరం చెప్దాం, 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెరలో నుండి విడిపించడానికి వచ్చాడండి. ఏమనుకోవద్దు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయినా పర్వాలేదు, చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు మన సీతానాగులవరం గ్రామం ఉంది కదండి, అప్పుడు మనం రేకుల షెడ్లో ప్రార్థన పెట్టేవాళ్ళం. రేకుల షెడ్లో ప్రార్థన పెడితే ఆయన ఊర్లో ఉన్న కమ్మాస్ ఆయన నన్ను చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాడంట. నేనేమో ఆయన దొరకట్లా. వాళ్ళ అబ్బాయి ద్వారా వాళ్ళ నాన్నగారు పరిచయం నాకు. ఒకరోజు పాస్టర్ గారండి, మీకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని కలవటానికి వస్తానండి అని వాళ్ళ కొడుకు ద్వారా నాకు ఫోన్ చేయించాడు, మీరు ఖాళీగా ఉంటే వస్తానని. అన్న పర్వాలేదన్న, ఫ్రీగానే ఉన్నాను, రండి అన్న అని చెప్పాను. మందిరంలో, చిన్న మందిరం కాడికి వచ్చిన తర్వాత, అన్న ఇస్ ద క్రయింగ్. లోపలికి వచ్చిన తర్వాత, నిన్ను చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నానయ్యా, నిన్ను కలవాలనుకున్నాను నేను, కానీ కుదరలేదు. నాకు ఒక భయంకరమైన అలవాటు ఉంది, త్రాగే అలవాటు ఉంది, కానీ దాన్ని నేను మానుకోలేకపోతున్నాను. మానుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, నేను మానుకోలేకపోతున్నాను. 2 పిల్లలయ్యా నాకు, ప్లీజ్. అయితే త్రాగటం ద్వారా చాలా ఆస్తిని పోగొట్టాను. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో గొడవైంది నా భార్యకి నాకు. తాగేసి వచ్చి నా భార్యని నేను కొట్టాను, తలకు దెబ్బ తగిలింది. నా 2 కుమార్తెలు వస్తే వాళ్ళిద్దరిని కూడా కొట్టాను. మా అబ్బాయి ఎక్కడో ఉంటాడు. కొట్టిన తర్వాత అతడు ఏదో ఆస్తి కావాలని అడిగాడంటే ఈయనను అడ్డం తిరిగాడు. నన్ను చంపి తీసుకెళ్ళమంటే గొడ్డలు తీసుకొని బీరువాను పగలగొట్టి లోపల ఉన్న డాక్యుమెంట్ తీసుకెళ్ళి
మార్కాపురం క్లబ్లో పెట్టి ఆడాడు. మొత్తం పోయింది. ఇంటికి రాలా, ఏడ్చాడు. తర్వాత 2 రోజుల తర్వాత మరలా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఫుల్లుగా తాగేసి వచ్చి పడిపోయాడు. ఏడుస్తున్నాడు, పడిపోయాడు. తర్వాత ఉదయాన్నే వాళ్ళిద్దరు కూతుర్లు వాళ్ళమ్మ పాదాల కాడికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారంట. ఆయనకి మెలకు వచ్చి లేచి, నాన్న మాకు కూడా ఇంత విషం తీసుకొచ్చి ఇచ్చేస్తే మేము కూడా చచ్చిపోతాం కదా, ఎందుకు బ్రతకటం? ఉన్నదంతా పోయింది కనుక మా జీవితాలు ఎలా అయిపోతాయో కూడా తెలియదు. నీకు దండం పెడతాను నాన్న, మమ్మల్ని చంపేమని పిల్లలు ఏడిస్తే తండ్రికి ఎట్లా ఉంటుందండి? చాలా ఘోరమైన పరిస్థితి. ఇంకో మాట చెప్తున్నానండి. ఆ మాట చెప్పిన తర్వాత నా మనసు అంతా చాలా కలిసి వేసింది. ఆయన కూడా వెంటనే ఎందుకు ఈ పానికి మాలిన తాగుడని మానేస్తానమ్మని వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకున్నాడంట. పిల్లలిద్దరినీ నుంచోబెట్టాడు వరుసన. వాళ్ళ ముగ్గురు మీద తల మీద చేసి, ఇక నేను తాగితే మీరు ముగ్గురు చచ్చినంత ఒట్టని పెట్టాడంట. అట్లా మీకు ఒక విషయం చెప్పమంటారా? సాయంత్రం పనికి వెళ్ళిన తర్వాత డబ్బులు వస్తే మరలా బ్రాందీ షాపులోకి వెళ్ళి తాగాడంట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఏందని మీరు ఎంత ఆలోచిస్తారు? ఏం ఆలోచించకండి, ముందు వాక్యం వినండి జాగ్రత్తగా. ఏడిస్తే మళ్ళా ఇక తట్టుకోలేక ప్రార్థన చేయించుకుంటే నేను మానుకుంటానేమోనని వచ్చాడండి. వస్తే ఆయనతో కూర్చోబెడితే, అన్నా నేనైతే మార్చలేనన్నా, నా వల్ల కాదు, ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నిన్ను మార్చిద్దన్నా, నేను నీకోసం ప్రార్థన చేస్తానన్నా, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడన్నా, దేవుడు నీ జీవితాన్ని క్షేమాన్ని కలిగిస్తాడన్నా అంటే, ఆ రోజు ఎక్కి ఎక్కి ఏడ్చి మందిరంలో కూర్చొని చాలాసేపు ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళాడండి. తరువాత కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత కనపడ్డాడు. బ్రదర్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తాగటం మానేశాను బ్రదర్ అన్నాడండి. నిజంగా ఎంత సంతోషం అనిపించిందో. మొన్న ఈ మధ్య కూడా కనపడ్డాడు. బ్రదర్, మేము చాలా బాగున్నాం మా కుటుంబం అంతా, కాకపోతే సమాజానికి భయపడి లేకపోతున్నాను బ్రదర్ నేను, కానీ ప్రతిరోజు నువ్వు ఇచ్చిన బైబిల్ నేను చదువుకుంటున్నాను బ్రదర్ అన్నాడు. ఈ రోజున ఎవరు విడిపించగలరు ఈ త్రాగుబోతుల్ని? ఈ లోకమనే పాపములో ఉన్న భయంకరమైన ఈ క్రూరులైన మనుషులని ఎవరు మార్చగలరు? అయితే ఈరోజు నేను ప్రకటిస్తున్న ఈ యేసు మారుస్తాడు. ఈ వాక్యం మార్చింది, ఈ ప్రార్థన మార్చింది, ఒక వ్యక్తి జీవితాన్ని, తన అంతరంగ స్వభావాన్ని మార్చింది. దానికి మాత్రమే శక్తి ఉంది. దానికి మాత్రమే శక్తి ఉంది. దానికి మాత్రమే శక్తి ఉంది. నేను కూడా అండి యేసు ప్రభువుని నమ్ముకోకముందు చాలా పాపాలు చేశానండి, చాలా పొరపాట్లు చేశాను చిన్న విషయంలోనే. నా ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టారు, నేను మానుకోలేదు. నా స్కూల్లో ఉన్న టీచర్లు కొట్టారు, నేను మానుకోలేదు. పెద్దవాళ్ళు కొట్టారు, నేను మానుకోలేదు. కానీ వాక్యం నాతో మాట్లాడింది, నేను మానుకున్నానండి. నన్ను విడిపించిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు పాపము నుండి. ఈ రోజు నిన్ను కూడా రక్షించడానికి యేసు ప్రభు జన్మించాడు. ఆయన, నీకు తెలుసా ఈ జీవిత సత్యం? నన్ను విడిపించిన దేవుడు కొన్ని కోట్ల మంది ప్రజలను విడిపించిన దేవుడు, ఇక్కడ కూర్చున్న మీలో ఉన్న చాలా మందిని విడిపించిన దేవుడు మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు విడిపించలేడు? మిమ్మల్ని ఎందుకు విడిపించలేడండి? దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయును. నెంబర్ 3, 3వ మాట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎందుకు ఆయన జన్మించుటలో గల 3rd రీజన్, 3వ కారణం ఆయన ఎందుకు జన్మించాడంటే, రండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 15
17వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనము చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. కొట్టివేయుటకు నేను యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చాడంట. హల్లెలూయా, అందరం చెప్దాం ఒకసారి. ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పే యేసు ప్రభు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెప్తున్నాడు అక్కడ. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రము అనగా ధర్మ విధులు అని చెప్పచ్చు. ధర్మశాస్త్రము అంటే ధర్మ విధులు. మనకు అర్థమయ్యే భాషలో ధర్మ విధులని ధర్మశాస్త్రం అంటారు. పాత నిబంధనలో చాలా జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రాన్ని రెండిటిగా పిలుస్తారు. ఒకటి పంచకాండాలు, ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని పిలుస్తారు. బట్ సేమ్ టైం యేసు ప్రభు ఆ కొండ మీద, సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని సంబోధిస్తారు. అలాగే చెప్పండి, 10 ఆజ్ఞలను కూడా ఏమని సంబోధిస్తారు? ధర్మశాస్త్రం అనే సంబోధిస్తారు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువులో నెరవేర్చబడిందా, కొట్టివేయబడిందా? ఆయనలో సంపూర్ణంగా ఏం చేయబడిందండి? నెరవేర్పు అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చాడు ప్రభు కొత్త నిబంధనలో. మొదటి 4 ఆజ్ఞలు, నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించటాన్ని గురించి ఉంటుంది 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు. మిగతా 6 ఆజ్ఞలు తనకి తన తోటి వాణ్ణి ప్రేమించేదాన్ని గురించిన అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు, తర్వాత నిన్ను వలే. యేసు క్రీస్తులో పరిపూర్ణ నెరవేర్పు ధర్మశాస్త్రం. ఆయన పరిపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాడండి యేసు క్రీస్తు ప్రభువు. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మీరు చూస్తారన్నమాట. పొరుగు వారిని 5:14. ఇప్పుడు చూడండి, అసలు ధర్మశాస్త్రం అంతా ఏంటంటమ్మా? 5:14 ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు అక్కడ. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటతో ఏమైందండి ధర్మశాస్త్రం అంతా? అసలు ధర్మశాస్త్రం యొక్క పరిపూర్ణ నిర్వచనం ఇది. హలో, అర్థమవుతుందా వాక్యం మీకు? ధర్మశాస్త్రం యొక్క పరిపూర్ణ నిర్వచనం ఏంటి అసలు? ఇది మరలా చదువు తల్లి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాటతో పరిపూర్ణమైపోయిందండి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు తనను ప్రేమించుకోవటానికి వచ్చాడా, తన తోటి వారిని ప్రేమించడానికి వచ్చాడా? ఆయన ప్రేమించమని చెప్తున్నాడు. ఆయన, నేను నిన్ను ప్రేమించినట్టే నీవు నీ తోటి వారిని ప్రేమించంటున్నాడు యేసు ప్రభు. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్లీజ్, యేసు క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. నీ ద్వారా అది నెరవేర్చబడాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు. నిజంగా నిన్ను వలె నీ తోటి వాడిని ప్రేమించాలా? క్రిస్మస్ దినాన మంచి గుడ్డలు వేసుకున్న వాళ్ళని కాదు ప్రేమించేది, గుడ్డలు కూడా వేసుకోవటానికి స్తోమత లేని వాళ్ళను ప్రేమించాలా? మన స్థాయి కలిగిన వాళ్ళని కాదు ప్రేమించేది, మన స్థాయి కంటే లో స్థాయిలో వాళ్ళని కూడా ఏం చేయాలా? మనం ప్రేమించాలా?
మనిషి ప్రేమించడానికి స్టేటస్ చూస్తాడండి. మీకు తెలుసా, సమాజం అట్లాగే ఉంది. స్టేటస్ని చూసి ప్రేమిస్తుంది, వస్త్రాలను చూసి ప్రేమిస్తుంది, చదువును చూసి ప్రేమించిద్ది, అందాన్ని చూసి ప్రేమించిద్ది. కానీ ప్రభువు నిన్నుగా చూసి ప్రేమిస్తాడు ఆయన. ఈ రోజున యేసు ప్రభువు ఆ ప్రేమ నీవు నీ తోటి వారికి పంచటమే దట్స్ ఎ రియల్ క్రిస్మస్, నిజమైన క్రీస్తు పండుగ. ఇది నాలో లేనప్పుడు నేను ఎంత గుడ్డలు బాగా కట్టుకుంటే ఏం సుఖమండి. ప్లీజ్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెంబర్ 4, 4వ మాట. 1, సంతోషం ఇవ్వటానికి వచ్చాడు. 2, 3, 4. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామా? అసలు ఆ మాట భలే మాట అండి. అసలు అది మాట చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఉదయం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అమ్మా వినండి జాగ్రత్తగా తల్లి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతి వాడంట అపవాది సంబంధి. ప్లీజ్ ఆ మాట చూడండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తారు ఒకసారి 2 చేతులు ఎత్తి, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది క్రియలు మన జీవితంలో లయమైపోవాలని ఆయన జన్మించాడు ఈ లోకంలో. దేవుని కుమారుడు అందుకు ప్రత్యక్షమయ్యాడంట ఈ భూమి మీద. అపవాది క్రియలు కొన్ని చెప్పండి. అపవాది ఎవరు? వాడు అబద్ధికుడు. అబద్ధమాడే ప్రతి మనుషుడు తన స్వభావాన్ని అనుసరించే అబద్ధాలాడేవానికి అపవాది తండ్రి అంట. వాడు మోసగాడు, వాడు తంత్రగుండి, వాడిలో కుయుక్తుంటుంది. ఇప్పుడు నాలో యేసుక్రీస్తు దగ్గరకు నేను రాకముందు, ఈ రక్షకుడు నాకు పరిచయం కాకముందు వాడి క్రియలు నాలో ఉన్నాయి. కానీ ఈ యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీద ప్రత్యక్షత అవ్వటానికి గల కారణం ఏంటంటే అపవాది క్రియలన్నిటినీ లయపరచటానికండి. అసలు లయపరచటానికి. కొంతమంది ఇక్కడ దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అపవాది క్రియలే నీలో ఉన్నాయంటే నీ జీవితంలోకి ఇంకా నిజమైన క్రిస్మస్ అనేది ఇంకా ఆరంభం అవ్వలేదు. నేను నిజమే చెప్తున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏదో వస్తున్నావు పోతున్నావే కానీ క్రీస్తు ఎందుకు ఈ లోకంలో మానవుడయ్యాడో ఆ ఉద్దేశం మటుకు ఇంకా నీకు అర్థం కాలేదు. కనుక ఆయన ఇంకా నీ గుండెల్లోనికి చేర్చుకోలేదు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. కనుక అపవాది క్రియలు లయపరచటానికి, లయం చేయటానికి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. బోమాట అండి అసలు అది కూడా. 2వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఏమయ్యాడంట? మరణము యొక్క బలము గలవానినంట. మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి, వాడి క్రియలను నశింపజేయటానికి ఆయన రక్త మాంసములలో ఏమయ్యాడు?
క్రీస్తు రక్త మాంసములను ఎందుకు పాలివాడయ్యాడండి? అపవాది క్రియలన్నిటినీ మనలో నుంచి డిలీట్ చేయడానికి, నీలో అపవాది యొక్క లక్షణాలన్నిటినీ, సిమ్టమ్స్ అన్నిటినీ డిలీట్ చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు దైవ కుమారుడుగా ఈ భూమి మీద. అసలు ఈ లక్షణాలే నాలో, అంటే అపవాది క్రియలు నాలో తొలగిపోకుండా నా ఇంటికి స్టార్ పెడితే క్రిస్మస్ వచ్చినట్టేనా? రంగులేస్తే వచ్చినట్టేనా? కొత్త బట్టలు ధరించుకుంటే నాకు వచ్చినట్టేనా? కాదు కాదు. అపవాది క్రియలు నశించడానికి యేసుప్రభు వచ్చాడు. నెంబర్ 5, యోహాను సువార్త 18వ అధ్యాయం. ముప్పై 7వ వచనాన్ని చదువుదామా? నీవు రాజువా. జాగ్రత్తగా చూడండి. పిలాతు ఏమంటున్నాడు? నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. హల్లెలూయా. దేనికి పుట్టాడు ఆయన? దేనికి వచ్చాడు ఆయన? సత్యాన్ని గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన ఏం చేశాడంట? పుట్టి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు పుట్టి తినన్నాడు, వచ్చి తినన్నాడు. ఏమన్నా అర్థమైంది మీకు అక్కడ? పుట్టి తినన్నాడు, వచ్చి తిన్నాడు. పుట్టడం ఏంది, రావటం ఏంది? పుట్టడం అంటే శిశువుగా పుట్టాడు, రావటం అంటే దైవ కుమారుడిగా వచ్చాడు. అందుకే యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే యేసు ప్రభు సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభు. ఏంటి ఆ సత్యం అంటే? దేవుని రాజ్యము సత్యం. దేవుని రాజ్యము సత్యం, నిత్య రాజ్యం. ఆ రాజ్యము రోమారాజ్యము కంటే గొప్ప రాజ్యం. ఆ రాజ్యమునకు రాజు యేసు ప్రభువే. ఆ రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద దేవుడు మానవుడిగా జన్మించాల్సి వచ్చింది. ఆయన దేవుని రాజ్యం. ఆ రాజ్యం ఏ రాజ్యం తెలుసా? ఆ సత్యం. అది నిత్య రాజ్యం. అందుకే యేసు ప్రభు సందేశాలు ఎప్పుడూ ఒక మాట ఉంటుంది, మీరు చూసారా? దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. దేవుని రాజ్యము సమీపిస్తుంది. ప్లీజ్, దేవుని రాజ్యము సమీపిస్తుంది. మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఆయనే రాజు. మీకు విషయం తెలుసా? సిలువలో దొంగ ఏమన్నాడు? కుడి పక్కన ఉన్న దొంగ ప్రభువా, నీవు వచ్చినప్పుడు ఏమంటాడు ఆయన? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను. అసలు ఎంత మర్మయుక్తమైన మాట అనుకున్నారు అసలు. అది మామూలు ఓడు కాదు అసలు. అది నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఆయనే రాజు. ఆ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం చేయి? యేసు అంటాడు అక్కడ. ఫస్ట్ వన్ యేసు అంటే రక్షకుడా. అంగీకరించేశాడు అక్కడ, నువ్వే నా రక్షకుడు అయ్యా అని. ఆయనకు రాజ్యం ఉందని ఆ రాజ్యానికి ఆయన రాజు అని నమ్మాడు అక్కడ. అందుకే యేసు ప్రభు అన్నాడు తెలుసా? నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అది సత్యం. ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన వాక్యం సత్యం. ఆయన ఒక మాట ఉంటుందండి కీర్తనల గ్రంథంలో, టైం లేదు కానీ, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది అంటాడు కీర్తనాకారుడు.
నీ సత్య సంధత్వం అంట అంతరిక్షాన్ని అంటుతుందంట. అంటే ఆయన సత్యము అంత విశాలమైనది. దేవుని సత్యం, ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యం, ఆయన రాజ్యం సత్యం. నెంబర్ 6, 6వ మార్చ. 10 నిమిషాల టైం ఉందిలేండి, చూస్తున్నాను నేను, మీకంటే ఫాలో అవుతున్నాను టయాన్ని. పరిచారము చేయుటకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి. అంటే ఈ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని సుస్పష్టంగా చూశానండి నేను. అసలు మార్కు సువార్త 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ చేయించుకోవటానికి వచ్చాడా, చేయటానికి వచ్చాడా? ఈ రోజున సోకాల్డ్ పాదిర్లు ఈ రోజున సేవ చేయించుకుంటున్నారు. ఈ రోజున ప్రభువే దేనికి వచ్చాడు? సేవ చేయటానికి వచ్చాడు. ఆయన సేవ చేయించుకోవటానికి రాలా, ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు. ఉదాహరణకి ఆయన పరిచర్య ఎట్లా ఉంటుందంటే, అంటే పరిచర్య చేయాలనుకున్న వ్యక్తిలో ఏముండాలా? హ్యూమిలిటీ ఉండాలా, తగ్గింపు స్వభావం ఉండాలా, దీన మనస్సు. తగ్గింపు అనేది నాలో లేకపోతే నేను పరిచర్య చేయగలనా? ఇక్కడ దేవుడికి ఏ మనుష్యుడు ఉపయోగపడాలన్నా, పరిచర్య చేయాలన్నా, దేవుడు వాడుకోవాలంటే అతనిలో దేవుడు చూసేది ఏంటో తెలుసా? తగ్గింపు, విధేయత. యేసుక్రీస్తు కంటే మించిన వారు ఎవరు లేరు ఇక తగ్గింపు విషయంలో. ఆయన దేవుని కుమారుడయ్యుండంట, మనుష్యుని పోలికగా పుట్టి. దేవుడు మానవుడయ్యాడంటే తగ్గింప హెచ్చింప? ఇది తగ్గింపు. సరే, పుడితే పుట్టాడు, రాజకుమారుడిగా ఏమన్నా పుట్టాడా? ఎక్కడో పశువుల పాకలో పుట్టాడు. నేను నిజమే అంటున్నాను. ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత ఇంకో మాట అన్నాడు, దేవుని కుమారుడయుండి మనుష్యుని పోలికగా పుట్టి, మూడవది ఏంటి? దాసుని స్వరూపము ధరించి. అంటే మనుషుల్లో ద లీస్ట్ మనుషులు ఎవరు ఉన్నారంటే అది బానిసలే. అంటే అక్కడ బానిస అన్న కాడ గ్రీక్లో రాయబడ్డ మాట ఏంటంటే డులోస్ అనే మాట ఉపయోగించబడింది. డులోస్ అంటే నా ఇష్టం కాదు, తండ్రి ఇష్టం. తండ్రికి నేను బానిసను అన్నట్లు ఉంటుంది అక్కడ వాడు. అసలు వాస్తవానికి అచ్చ తెలుగులో అట్లా ఉంటుంది అసలు వాస్తవానికి. సరే, అక్కడి నుంచి నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఆయనంట రిక్తునిగా చేయబడ్డాడంట. నెక్స్ట్ వన్ ఏంటి? దేవుడు మానవుడిగా పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన ఏమయ్యాడు? దాసుని స్వరూపం ధరించాడు. దాసుని స్వరూపం తర్వాత ఆయన రిక్తు స్థితిలోకి వచ్చాడు. రిక్తుడు అంటే పూర్తిగా ఖాళీ అయిపోయాడని అర్థం. నిల్. ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధా. మీకు తెలుసు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయం 4-16 వచనాల్లో ఉంటుంది ఆ సందర్భం. తీయొద్దులేండి. కనుక ఆ సందర్భంలో యేసు ప్రభు ఏమంటాడంటే, తన 12 మంది శిష్యుల్ని వరుసన క్యూలో నిలబెట్టి వాళ్ళ పాదాలు ప్లేట్లో పెట్టి వాళ్ళ పాదాలు ఏం చేస్తాడు? ఆయన కడిగి తువ్వాలుతో తుడుస్తాడండి. అసలు వాళ్ళల్లో ఎవరున్నారో తెలుసా? ఇస్కరియోతు యోధ. ఇప్పుడు ఇస్కరియోతు యోధ దొంగ అని యేసు ప్రభువు తెలీదా? ఆయన సర్వజ్ఞానిగా తెలుసా తెలీదా? తెలుసు. నన్ను అప్పగించబోయేది ఇతనని తెలుసా లేదా? వాస్తవానికి ఆ వరుసలో యేసు ప్రభు శత్రువు అతను. వాస్తవానికి నేను అనుకుంటున్నాను, అసలు శత్రువు పాదాలు ఎలాంటి కల్మషం లేకుండా పోయి కడిగాడండి అసలు యేసు ప్రభు. నిన్ను మరణానికి అప్పగించేవాడు నీ ముందుంటే వాడితో మాట్లాడవు నువ్వు, వాడి ఇటు ముఖం చూపి అటు తిరుగుతావు. కానీ యేసు ప్రభు అయితే ఏకంగా పోయి పల్లెంలో కాళ్ళు పెట్టి ఆయన కాళ్ళు కడిగి తువాలుతో తుడిచాడంటే పరిచర్యకు ఆయన కంటే ఇక మాదిరి ఎవరండి అసలు? దేన్ని బట్టి అమ్మ మనం హెచ్చించుకునేది? దేన్ని బట్టి మన అతిశయం?
ఆయన సేవకునిగా సేవ చేయటానికి వచ్చాడండి. పరలోకంలో అయితే దూతలు ఆయనగా సేవ చేసేవాళ్ళంట. భూమి మీద ఈ మనిషికి సేవ చేయడానికి వచ్చావు ప్రభువా, ఏముందయ్యా నాలో? నేను ఇలా ఆలోచిస్తున్నాను. మానవ జీవితాన్ని గురించి బైబిల్ 3 మాటలు చెప్పిందండి. మనిషి అంట ఆవిర్లాంటోడంట, మనిషి అంట గడ్డి పువ్వు అంట, మనిషి అంట నీటి మీద పోయే బుడగంట, మనిషి అంట మట్టి పురుగంట. ఇది బైబిల్ ఇచ్చిన నిర్వచనం. యేసు ప్రభువు మనకు పరిచర్య చేయటానికి, మనందరికి పరిచర్య చేయటానికి ఆయన నీ కోసం ఒక గడ్డి పువ్వు అయిపోయాడు తెలుసా నీకు? ఆయన నీటి బుడగైపోయాడు నీకు తెలుసా? ఆయన మట్టి పురుగు అయిపోయాడు తెలుసా నీకు? ఆయన ఆవిరైపోయాడు తెలుసా నీకు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? నీ కోసమే కదా. ప్లీజ్, నీ కోసమే కదా, నీ కోసమే కదా. లాస్ట్ వన్, ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. 3 నిమిషాలు టైం ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఎందుకంటే ఇది చెప్పకపోతే సంపూర్ణం అవదని. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు? యేసు ప్రభు క్రిస్మస్ దేనికోసం? అయ్యా బ్రదర్స్, క్రిస్మస్ దేనికోసమో తెలుసా? క్రిస్మస్ అనేది గుడ్ ఫ్రైడే కోసమే. మీకు తెలుసా? అసలు క్రిస్మస్ అనేది దేనికోసం? గుడ్ ఫ్రైడే కోసమే క్రిస్మస్ అనేది పుట్టింది. ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే తన ప్రాణాన్ని ఇవ్వటానికి జన్మించాడండి ఆయన. ఎవరు అపహరించాల. చాలాసార్లు యేసుప్రభుని పట్టుకుందామని వచ్చారు సైనికులు, 1-2 వచ్చారు. యేసుప్రభుని పట్టుకెళ్ళిపోదామని. యేసుప్రభుని పట్టుకుందామని 3 సైనికులు వస్తే యేసుప్రభు మాట్లాడుతుంటే తర్వాత సైనికులు తిరిగి వెళ్ళిపోతారు. ఏడు యేసుప్రభు ఏడంటే వాళ్ళు అంటారు, ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవరును ఎప్పుడును ఎన్నడును ఎవరును మాట్లాడు. యేసుప్రభుని బంధిద్దామని పోయిన వాళ్ళు యేసుప్రభు మాటలకు బంధించబడ్డారు. వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డారు. వల్లగాల వాళ్ళు చాలా ప్లాన్స్ వేశారు. వల్లగాల యేసు ప్రభు తానంతట తాను అప్పగించుకున్నాడండి సిలువకు. తానంతట తాను అర్పించుకున్నాడండి తన సిలువలో తన ప్రాణాన్ని. కనుక ఆయన స్వయంగా ఇచ్చాడు. మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఏం చేస్తాడు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయం 21వ వచనములో, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదంటాడండి హెబ్రీ గ్రంథకర్త. మీకు తెలుసా? ఆయన ప్రాణము అర్పించటానికి ఈ భూమి మీద జన్మించాడు. ఎందుకంటే ఆ ప్రాణములో జీవం ఉంది. ఆ ప్రాణములో ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాణమే రక్తం. ఆ రక్తం ప్రాణమే మనిషి శరీరంలో 3 భాగాలు. ఒకటి శరీరం, ఆత్మ, ప్రాణం. శరీరం, ఆత్మ, ప్రాణం. ప్రాణం అంటే రక్తమే. ఆయన సిలువలో కార్చింది ఏంటి? తన రక్తాన్ని కార్చాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో పాపం వల్ల మరణం వస్తే యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ మరణములోనికి యేసుక్రీస్తు జీవం ప్రవహించిందండి. కనుక ఇప్పుడు మనమందరం కూడా రేపు చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేపబడగలుగుతాం మనమందరం. ఇది మన నిరీక్షణ, ఇది మన విశ్వాసం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడయ్యా అంటే నీ కోసం మరణించటానికి వచ్చాడక్క. చెల్లెమ్మ, యేసయ్య నీ కోసం మరణించటానికి వచ్చాడన్నా. తమ్ముడు, యేసు ప్రభు నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని సమర్పించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఈ సత్యాన్ని త్రోసివేయొద్దయ్యా. ఆయన చనిపోయి సమాధిలో కుళ్ళిపోలేదయ్యా. సమాధిని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన మరలా ఈ భూమి మీదకి రారాజుగా సైన్య సమూహముతో పరిశుద్ధ దూతలతో ఆయన మరలా రాబోతున్నాడయ్యా.
ఈ సత్యాన్ని గ్రహించు. ఇంకా ఇక్కడ ఎవరైనా కానీ యేసు ప్రభుని సొంత రక్షకునిగా నమ్ముకోకుండా ఎవరైనా ఉంటే, నిజంగా యేసు ప్రభు ఆయన జన్మించింది నీ కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించటానికే. దయచేసి ఆ సత్యాన్ని మీ మనసులో పెట్టుకో. నీకు బదులుగా ఆయన క్రయం చెల్లించాడు, చనిపోయాడు కనుక, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపమును క్షమించయ్యని నువ్వు ఒక్క మాట అడిగితే నిజమైన క్రిస్మస్ నీలోనికి వస్తుంది. నిజమైన క్రిస్మస్ నువ్వు అనుసరించినట్లు. కనుక అందరం ప్రార్థన చేద్దాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్.